వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ అందంగా ముస్తాబోతోంది. 100కి పైగా దేశాల నుంచి వచ్చే అందాల భామలకు స్వాగతం చెప్పేందుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఏర్పాట్లు చేశారు. తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో విదేశీ ప్రతినిధులకు స్వాగతం పలుకుతున్నారు. మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ అందంగా ముస్తాబోతోంది. 100కి పైగా దేశాల నుంచి వచ్చే అందాల భామలకు స్వాగతం చెప్పేందుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఏర్పాట్లు చేశారు. తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో విదేశీ ప్రతినిధులకు స్వాగతం పలుకుతున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మిస్ వరల్డ్ జరగబోతున్నాయి, సో దీనికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి హైదరాబాద్లో, వివరాలేంటి? జ్యోతి, ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకంగా అందరి దృష్టిని ఆకర్షించే మిస్ వరల్డ్ పోటీలు ఈసారి మిస్ వరల్డ్ పోటీలకు ఈసారి హైదరాబాద్ మహానగరం వేదిక అయింది. 2-3 రోజులుగా అప్పటికే ఇంకా 2 రోజులు మిగిలి ఉంది. అయినప్పటికీ ముందస్తుగానే ఈ సందడి ప్రారంభమైంది. 2 రోజుల నుంచి పోటీలో పాల్గొనే పోటీదారులు, ఔత్సాహిక పోటీదారులు మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి అక్కడ ఆ దేశాల ముద్దుగుమ్మలు అనుకోవచ్చు, ఆ దేశాల మిస్సులంతా నగరానికి చేరుకుంటున్నారు. తెలంగాణ సాంప్రదాయ పద్ధతిలో వీళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా స్వాగతం పలుకుతా వస్తోంది. నేటి నుంచి విదేశీ ప్రతినిధుల రాక మరింత పెరగనుంది. 2 రోజులే, అంటే 7వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఈ పోటీలు సందడి చేయనుండడంతో ఇంకా 2 రోజులే మిగిలి ఉంది. కౌంట్ డౌన్ 2 రోజులు ఉండడంతో ఈ రోజు నుంచి విదేశీ ప్రతినిధుల రాక పెరగనుందని తెలుస్తా ఉంది. ఇందుకోసం ఎయిర్పోర్ట్ లో ప్రత్యేక లాంజ్ తో పాటు హెల్ప్ డెస్క్ లను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ పర్యాటక ప్రాంతాలు ప్రత్యేక చిహ్నాలతో కూడిన స్వాగత తోరణాలు కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణ జరూర్ ఆనా అనే నినాదంతో అందరినీ రాష్ట్ర ప్రభుత్వం ఆకట్టుకుంటా ఉంది. ఇప్పటికే ప్రముఖ షట్లర్, ఒలింపిక్ గోల్డ్ విన్నర్, అంటే ఒలింపిక్ పథక విజేత పివి సింధు కావచ్చు, అలాగే ప్రపంచ స్థాయి బాక్సర్ నిఖత్ జరీన్ కావచ్చు, అలాగే ప్రముఖ నటి అలాగే నిర్మాత కూడా మంచు లక్ష్మి, వీళ్ళంతా కూడా ఈ పోటీలకు వెన్నుదన్నుగా నిలిచారు. వారి సందేశంతో ఈ మిస్ వరల్డ్ పోటీ అభిమానులు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి, దీన్ని మిస్ వరల్డ్ పోటీలకు ప్రచారం కల్పిస్తున్న పరిస్థితి. ఇప్పటికే పలువురు రావడం జరిగింది మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనేందుకు. ఈ రోజు మరో 3 మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ కూడా వస్తున్నట్లు మనకు తెలుస్తా ఉంది. అందులో పోర్చుగల్ దేశం, ఘనా, అలాగే ఐర్లాండ్ దేశానికి చెందిన ప్రతినిధులు ఉన్నారు. వీరికి ప్రత్యేకంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు ఇప్పటికే ప్రభుత్వం చేయడం జరిగింది. పోర్చుగల్ నుంచి చెందిన మరియా అమెలియో అంటోనియో, ఘనా నుంచి జుట్టా అమా ఫోకుహా అడ్డో, ఐర్లాండ్ కు చెందిన జాస్మిన్ జెరార్డ్లు హైదరాబాద్ కు ఈరోజు చేరుకుంటారు. ఇప్పటికే మిస్ సౌత్ ఆఫ్రికా జోయలైజ్ జన్సన్ వాన్ రెన్స్ బర్గ్, మిస్ బ్రెజిల్ జెసికా స్క్రెందియోస్ పెడ్రోసా, మిస్ వరల్డ్ సిఇఓ చైర్పర్సన్ జూలియా ఇవేలిన్ మోర్లీ, మిస్ కెనడా మిస్ ఎమ్మా డయానా క్యాథరిన్ మొరిసన్లు ఇప్పటికే హైదరాబాద్ నగరానికి చేరుకోవడం జరిగింది. ఈ నెల 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగే ప్రారంభ కార్యక్రమం పైన మిస్ వరల్డ్ చైర్పర్సన్ జూలియా మోర్లీ సన్నాహక సమన్వయ కార్యక్రమాలను కూడా ప్రభుత్వం అధికారులతో కలిసి సమీక్ష చేయనున్నారు. జ్యోతి, ఇకపోతే శ్రీనివాస్, ఇక్కడికి విచ్చేసే ఈ అతిథులు హైదరాబాద్లో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలను ఏమైనా సందర్శించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? తప్పకుండా జ్యోతి, హైదరాబాద్ లోని అంతర్జాతీయ ప్రతిష్టాత్మకమైనటువంటి చారిత్రక కట్టడం
చార్మినార్ వద్ద ఒక హెరిటేజ్ వాక్ నిర్వహించే అవకాశం ఉంది. అలాగే దానికి పక్కనే ఉన్నటువంటి చౌమాలా ప్యాలెస్ లో కూడా ఒక కార్యక్రమం ఉంది. ఆ తర్వాత గోల్కొండ, తర్వాత తారమతి బారాదరి, గోల్కొండ సమీపంలోనే ఉన్న తారమతి బారాదరిలో కూడా ప్రత్యేక కార్యక్రమాల్లో పేర్కొంటారని తెలుస్తా ఉంది. అలాగే రామప్ప ప్రపంచ అంటే వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించబడినటువంటి రామప్ప దేవాలయాన్ని సందర్శిస్తారు. అక్కడ కూడా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. తర్వాత వరల్డ్ హెరిటేజ్ విలేజ్ గా గుర్తింపు పొందినటువంటి భూడాన్ పోచంపల్లి, ఏదైతే గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లా, ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో ఉంటుంది ఈ పోచంపల్లి గ్రామము. నగరానికి కూడా ఒక 45 కిలోమీటర్ల సమీపంలోనే ఉన్నటువంటి ఈ పోచంపల్లి గ్రామం వరల్డ్ హెరిటేజ్ విలేజ్ గా కూడా గుర్తింపు పొందిన పరిస్థితి. అక్కడికి కూడా వెళ్ళి అక్కడ చేనేత కావచ్చు, ఇతర హస్తకళలన్నీ కూడా అక్కడ హస్తకళలకు కూడా ప్రసిద్ధి చెందింది. అది భూదాన ఉద్యమానికి కూడా అక్కడి నుంచే ప్రారంభమైంది కాబట్టి అదొక చారిత్రక గ్రామం కూడా. ఇప్పటికీ అక్కడ అన్ని గ్రామాల్లో మనకు కనబడేటటువంటి హస్తకళలు ఇంకా కూడా సజీవంగా అక్కడ మనకు కనబడతాయి. చాలా వైవిధ్యమైన వాతావరణం ఉంటుంది. అలాంటి అక్కడ కూడా పలు కార్యక్రమాల్లో ఈ ముద్దుగుమ్మలు కావచ్చు, అందాల భామలు వాళ్ళ అందాలతో లేదంటే వాళ్ళ సందర్శనతో అక్కడంతా ఒక ఆహ్లాదమైన వాతావరణాన్ని పంచే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఈవేళ తెలంగాణలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటన